గుడ్ మార్నింగ్ టు ఆల్. బ్యాంక్ అకౌంట్ అప్డేట్ చేయడానికి కేవలం 6 రోజులు మాత్రమే ఉంది. బ్యాంక్ అకౌంట్ ప్రాబ్లం ఉన్నవారు అందరూ అప్డేట్ చేశారా లేదా ఒకసారి చూసుకోండి. మరి ముఖ్యంగా ఫీల్డ్ మిత్రులకు అంటే ఈ యొక్క పిఎస్ఎల్ కంపెనీలో వర్క్ చేసి పాలసీలు కట్టించినటువంటి ఫీల్డ్ మిత్రులు అందరికీ నేను తెలియచెప్పేది ఏంటంటే, మీరు కట్టిన కస్టమర్ యొక్క పాలసీకి డబ్బులు వచ్చినాయా లేదా గమనించండి. ఎందుకంటే మీకు గట్టిగా ఒక 5గురో, 6గురో, 10 మందో ఉంటారు. అంతకంటే ఎక్కువ ఉండరండి. లేదా ఒక 20 మంది ఉంటారు. దయచేసి ప్రతి ఏజెంట్ యొక్క బాండ్ నంబర్లు తీసుకొని మీరు స్వయంగా చెక్ చేయండి. స్వయంగా చెక్ చేసిన తరువాత మరి వాళ్ళకి అమౌంట్ పడ్డాయా లేదా చూడండి. ఒకవేళ బ్యాంక్ ప్రాబ్లం గనక ఉన్నట్లయితే దానిని క్రొత్త బ్యాంకు నంబర్‌తో అప్డేట్ చేసుకోవడానికి అవకాశం ఉంది. కాబట్టి ఆ అవకాశాన్ని ప్రతి ఒక్కళ్ళు కూడా సద్వినియోగం చేసుకోండి. ఇప్పటికీ చాలామంది నన్నడుగుతూ ఉన్నారు. ఏమని అడుగుతున్నారంటే, "సార్ మాకు వెబ్‌సైట్ ఓపెన్ అవ్వడం లేదు" అని కొంతమంది. కొంతమంది పాన్ నంబర్ ఎంటర్ చేస్తుంటే కావటం లేదని కొంతమంది ఇట్లా రకరకాలుగా అడుగుతున్నారండి. అయితే దయచేసి మీరు గమనించండి. మీరు ఇష్టం వచ్చినట్లుగా ఆ యొక్క వీడియోని మీరు కంప్లీట్‌గా చూడటల్లా. కంప్లీట్‌గా చూస్తే మీకు క్లియర్‌గా అర్థమవుతుందండి. మీ అందరికీ నేను చెప్పేదేంటంటే, ఎలా బ్యాంక్ అకౌంట్ లోపాన్ని సరిచేసుకోవాలో నేను గతంలో ఒక వీడియోని పెట్టాను. ఆ వీడియోని మీరు క్షుణ్ణంగా పరిశీలించండి. అవసరమైతే ఆ యొక్క వీడియోను ఈరోజు ప్రతి ఇంట్లో గూడా స్మార్ట్ టీవీలుంటాయి. అందరూ గూడా నెట్‌ఫ్లిక్స్‌ల ద్వారా, యూట్యూబుల ద్వారా మూవీస్ చూస్తున్నారు. టీవీ స్క్రీన్‌లో గనక మీరు చూసినట్లయితే విషయం క్లియర్‌గా అర్థమవుతుంది. కాబట్టి గట్టిగా 25 మినిట్స్ ఉంటుంది. అంతకంటే ఎక్కువ ఉండదండి. దాన్ని పరిశీలించండి 1, 2 సార్లు. చాలామంది ఏం చేస్తున్నారంటే, పెరల్స్ ఎంక్వైరీ అని కొడుతున్నారు. అక్కడ ఎంటర్ చేస్తుంటే పాన్ నంబర్ ఎంటర్ కావట్ల. అందుకని నేను ఏ వెబ్‌సైట్ అయితే చెప్పానో, ఏ బ్రౌజర్ అయితే చెప్పానో దానిని మాత్రమే క్లిక్ చేయండి. అది క్లిక్ చేయాలంటే కంపల్సరీగా మీరు క్రిందకి ఎళ్లి ఆ వీడియో చూసుకోవాల్సినటువంటి చూడండి ఇది నా యొక్క యూట్యూబ్ ఛానల్ పేరు ఇన్ఫర్మేషన్ ఫర్ పెరల్స్ కస్టమర్స్ ఇన్ తెలుగు అండి ఇది. మీరు గనక దీనిని సబ్స్క్రైబ్ చేసుకొని ఉన్నట్లయితే ఈ మే నెల 13వ తారీఖు 2026 తేదీ నాడు ఒక వీడియో నేను అప్లోడ్ చేశాను. దాని పేరు బ్యాంక్ అకౌంట్ లోపమా ఇలా సరిచేసుకోండి అని చెప్పడం జరిగింది. ఈ యొక్క వీడియోని 1, 2, 3 సార్లు స్టడీ చేయండి. ఎందుకంటే నేను ఈ యొక్క వీడియో అనేది మీకు పంపిస్తున్నాను గానీ అందరూ క్లియర్‌గా చూడటల్లా. ఎందుకంటే సుమారు 25 నిమిషాల సమయం ఉంది. 25 నిమిషాల సమయంలో మీ యొక్క సెల్ ఫోన్‌లో చూడటానికి ఇబ్బందయ్యి పైపైన చూసేసి డైరెక్ట్‌గా ఏం కొడుతున్నారంటే పిఎస్‌సిఎల్ ఎంక్వైరీ అనే దగ్గర క్లిక్ చేస్తున్నారు. ఎంక్వైరీ దగ్గర కాదండి. పక్కాగా నేను పెట్టినటువంటి ఏ యొక్క బ్రౌజర్ అయితే ఉందో, ఆ బ్రౌజర్‌లో ఏ వెబ్‌సైటే ఉందో, ఆ వెబ్‌సైట్‌ను మాత్రమే మీరు పరిశీలన చేయండి. అప్పటికి మరి మీకు పూర్తిగా అర్థమవుతుంది. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా ఆ విధంగా చేయవలసిందిగా మీ అందరిని కూడా నేను పేరు పేరున రిక్వెస్ట్ చేస్తున్నాను. వచ్చేసి ఈ వెబ్‌సైట్ మాత్రం చూడండి. సెబీ పిఎస్ఎల్ రిఫండ్ డాట్ కో డాట్ ఇన్ అంటే బ్యాంకుకు సంబంధించినటువంటి విషయాలు కాబట్టి కొన్ని చూపిస్తున్నాను మీకు. ఆ పాత వీడియో చూస్తే మీకు క్లియర్‌గా అర్థమవుతుందండి. ఈ యొక్క ఇది మాత్రమే క్లిక్ చేయండి. ఈ పేజీలో దీని గురించి మీకు కొద్దిగా ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నాను. ఎందుకంటే బ్యాంక్ వెరిఫికేషన్ లెటర్ ఎలా ఉంటుందో ఇప్పటికి కూడా చాలా మందికి అర్థం కావట్లా. చెక్ ఎలా ఉందో అర్థం కావట్లేదు. బ్యాంక్ పాస్‌బుక్ ఎలా ఉండాలో అర్థం కావటం లేదు. కాబట్టి ఆ విషయాలు మాత్రం మీకు ఈ యొక్క స్లైడ్ ద్వారా మీ అందరికి గూడా నేను తెలియచేస్తున్నాను. మీరు గమనించండి. తరువాత ఇక్కడ చూసారా?
ఈ ఫ్రీక్వెంట్లీ ఇది కాదండి. డౌన్‌లోడ్స్ అనేది ఉంది చూడండి. ఈ డౌన్‌లోడ్స్ దగ్గర గనక మీరు క్లిక్ చేసినట్లయితే, మీకు కావలసినటువంటి సమాచారం మొత్తం గూడా దొరుకుతుందండి. ఈ యొక్క ఇక్కడ క్లిక్ చేయండి. డౌన్‌లోడ్స్ దగ్గర. క్లిక్ చేసినప్పుడు ఈ విధంగా వస్తుందండి. చూడండి. బ్యాంక్ వెరిఫికేషన్ లెటర్. ఇక్కడ క్లిక్ చేస్తే మీకు బ్యాంక్ యొక్క వెరిఫికేషన్ లెటర్ డౌన్‌లోడ్ అవుతుంది. అదేవిధంగా క్యాన్సిల్డ్ చెక్ దగ్గర గనక మీరు క్లిక్ చేస్తే క్యాన్సిల్డ్ చెక్ కూడా డౌన్‌లోడ్ అవుతుంది. కాబట్టి ఈ 2 చూపించాలనే ఉద్దేశంతో మీకు ఈ యొక్క నేను స్లైడ్ చూపిస్తున్నాను. ఇప్పుడు మనం బ్యాంక్ వెరిఫికేషన్ లెటర్ దగ్గర నేను క్లిక్ చేస్తున్నాను చూడండి. క్లిక్ చేసినప్పుడు ఇది ఈ విధంగా వస్తుందండి. దీన్ని మీరు ఇదిగో ఇక్కడ అప్‌లోడ్ చేసుకోవచ్చు, డౌన్‌లోడ్ చేయొచ్చు. లేదా ఇక్కడ డైరెక్ట్‌గా ఇక్కడ క్లిక్ చేసి ప్రింట్ తీసుకోవచ్చు. ఈ ఫారం మొత్తం కూడా మీకు ప్రింట్ అయ్యి బయటకు వస్తుంది. దయచేసి గమనించండి. ఈ యొక్క ప్రింట్ తీసుకొని దానిని మీరు ఫిల్ చేయాలండి. మీరు ఫిల్ చేయండి. వి సర్టిఫై దట్ మిసెస్ అని మీ యొక్క బ్యాంక్ అకౌంట్‌లో ఏ పేరైతే ఉందో ఆ పేరును మాత్రమే టైప్ చేయండి. గతంలో నేను చెప్పాను. ఒక రిక్వెస్ట్ చేద్దాం బ్యాంక్ వాళ్ళని. బాండ్‌లో ఉన్న పేరు పెట్టి ఎలియాస్ అని పేరు పెట్టండి అని చెప్పాను. కానీ బ్యాంక్ వాళ్ళు ఎవరు కూడా సహకరించట్లేదు. ఆ విధంగా ఇవ్వటం లేదు కాబట్టి, మనకు వేరే అవకాశం లేదు కాబట్టి, మనం తప్పనిసరిగా ఈ విధంగా మనం ఆహ్, బ్యాంక్ అకౌంట్ ఏ పేరుందో ఆ పేరునే చేయండి. దాని ప్రకారం ఉన్నటువంటి అడ్రెస్‌ని ఇక్కడ టైప్ చేయండి. తర్వాత అకౌంట్ నంబర్ ఇక్కడెయ్యండి. తర్వాత వాడి దగ్గర ఈ బ్యాంక్ అకౌంట్ ఎప్పటి నుంచి ఉందో వాళ్ళకి తెలుసు. ఆ డేట్ రాయండి. మీకు తెలిస్తే లేదంటే వాళ్ళ చేత రాపిచ్చండి. దేర్ అడ్రెస్ ఆర్ రికార్డెడ్ విత్ అస్. వాళ్ళ దగ్గర ఏ అడ్రెస్ అయితే ఉందో ఆ అడ్రెస్‌ని ఇక్కడ చేస్తారు. మీరు కొంచెం ఫార్మ్ పెద్దది తీసుకొని కంప్లీట్‌గా రాయొచ్చు. తర్వాత ఐఎఫ్ఎస్‌సి కోడ్ అండి. 11 క్యారెక్టర్స్ ఉంటుంది. ఐఎఫ్ఎస్‌సి కోడ్ ఇక్కడ చేయండి. ఇది మ్యాండేటరీ కంపల్సరీ. తర్వాత బ్రాంచ్ నేము. మీ బ్రాంచ్ ఎక్కడ గుంటూరా? విజయవాడ? లేదా గుంటూరు అయితే ఏ బ్రాంచి అనేది ఇక్కడ మెన్షన్ చేయండి. మెన్షన్ చేసి ఆ ఫార్మ్ తీసుకెళ్ళి బ్యాంక్ మేనేజర్ గనక ఇచ్చినట్లయితే వాళ్ళు ఇక్కడ సిగ్నేచర్ చేస్తారండి. సంతకం చేసి వారి యొక్క పేరు, వారి యొక్క డిసిగ్నేషన్ రాస్తారు. ఇక్కడ డేటు, ప్లేసు గుంటూరు అయితే గుంటూరు అని ఆ విధంగా వాళ్ళు రాయటం జరుగుతుంది. కాబట్టి మీరందరూ కూడా ఈ విధంగా డౌన్‌లోడ్ చేసుకోండి. తర్వాత మరి బ్యాంక్ చెక్కు ఎలా ఉంటుందో క్యాన్సిల్డ్ చెక్కు అది కూడా నేను మీ అందరికి కూడా చూపిస్తాను చూడండి. ఇదండి బ్యాంక్ యొక్క చెక్ ఎలా ఉంటుంది. క్యాన్సిల్డ్ చెక్ అని రాయాలి. ఎందుకంటే ఈ యొక్క బ్యాంక్ చెక్కులో వారి యొక్క ఐఎఫ్ఎస్సి కోడ్ ఇక్కడ ఉంటుంది. మీరు అబ్జర్వ్ చేయండి. అదే విధంగా తర్వాత ఇక్కడ వారి యొక్క సంతకం ఉంటుందండి. ఇది ఇక్కడ వాడు సంతకం చేస్తారు. ఆ సంతకం ఉంటుంది. బ్యాంక్ అకౌంట్ నంబర్ ఉంటుంది. ఈ డేట్ అని మీరు వేయాల్సినటువంటి అవసరం లేదు. కింద సిగ్నేచర్ దగ్గర మాత్రం మీరు సంతకం చేయండి. ఈ విధమైనటువంటి చెక్కుని మీరు అప్‌లోడ్ చేయండి. ఇది చూడండి. పేయీస్ సిగ్నేచర్ అబోవ్ ఇక్కడ సంతకం చేయాలి. ఓకేనా? ఈ విధంగా చెక్కుని చేయండి. అదే విధంగా వెరిఫికేషన్ లెటర్ చూయించాను. ఆ తరువాత చెక్కు చూపిచ్చాను. కొంతమంది ఏం చేస్తున్నారంటే, బ్యాంక్ యొక్క పాస్‌బుక్ ఫ్రంట్ పేజీ మీరు ప్రింట్ తీసుకోండి. లేదా దాన్ని అప్‌లోడ్ చేయండి అంటున్నాను. అప్‌లోడ్ చేయటానికి ఏ విధంగా అప్‌లోడ్ చేయాలి? దాని యొక్క మెజర్‌మెంట్స్ ఏంటి? దాని యొక్క సైజ్ ఎంత ఉండాలి? ఏ ఫార్మాట్‌లో తీయాలో ఆ పైనున్న వీడియో మీరు క్లిక్ చేసినట్లయితే ఆ 13 మే పెట్టా చూడండి. ఇందాక చూపించాను. ఆ వీడియోని గనక మీరు చూసినట్లయితే దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మొత్తం గూడా మీకు లభ్యమవుతుంది. ఏది ఏమైనప్పటికీ ఒకసారి చెక్కు కూడా ఎలా ఉంటుందో మరి మీకు చూపిస్తాను చూడండి. క్షమించండి చెక్కు కాదు. బ్యాంక్ యొక్క పాస్‌బుక్. ఇదండి పాస్‌బుక్. బ్యాంక్ యొక్క పాస్‌బుక్‌లో ఇక్కడ వాళ్ళ ఫోటో ఉంటుంది. ఎందుకంటే ఇది పబ్లిసిటీ చేయకూడదు గాబట్టి నేను దీన్ని పబ్లిక్ చేయలేదు గమనించండి. వారి యొక్క అకౌంట్ నంబర్ అండి ఇది. అకౌంట్ నంబర్ ఇక్కడ ఉంటుంది. వారి అడ్రెస్ ఇక్కడ ఉంటుంది ఆల్రెడీ. ఇక్కడేమో ఐఎఫ్ఎస్‌సి కోడ్ అండి ఇది. ఐఎఫ్ఎస్‌సి కోడ్ ఇక్కడ ఉంటుంది. ఆ తరువాత ఇక్కడ వాళ్ళ అకౌంట్ నంబర్ ఉంటుంది. ఈ అకౌంట్ నంబర్‌లు ఇవన్నీ గోప్యం గాబట్టి నేను కస్టమర్‌కి సంబంధించి చూపించట్లేదు. మీ యొక్క పాస్‌బుక్‌ని ఈ విధంగా స్కాన్ చేయండి. స్కాన్ ఎలా చేయాలో చెప్పాను.
ఆ స్కాన్ చేసుకున్నటువంటి ఫార్మేట్‌ను మాత్రమే మీరు అప్‌లోడ్ చేయండి. అప్‌లోడ్ చేసినట్లయితేనే వాళ్ళకు ఫీజిబిలిటీ ఉంటుంది చూడటానికి. చాలామంది ఏం చేశారంటే జస్ట్ అట్లా ఫోటోలు తీశారండి. ఫోటోలు తీయటం వలన వాళ్ళకి క్లారిటీ లేదక్కడ. అందుకనే యువర్ అప్‌లోడెడ్ అప్లికేషన్ ఈజ్ ఇన్విజిబుల్, క్లారిటీ లేదని చెప్పి వస్తుందనమాట. కొంతమంది క్లారిటీ లేక కూడా డబ్బులు పడి ఉండకపోవచ్చు. అందుకని ఈ ఫార్మేట్‌లో తప్పనిసరిగా మీరు నేను చెప్పిన విధంగా చేయండి. చేసినట్లయితే మీకు తప్పకుండా సమాచారం అందటానికి అవకాశం ఉంది. అదే విధంగా మరి ఇక్కడ ఒక విషయాన్ని గమనించండి. నేను జూన్ నెల 6వ తారీఖు రోజు ఒక నోడల్ ఆఫీసర్ గారు ఒక మెయిల్ పంపించాను. ఎడిట్ చేసేటప్పుడు బ్యాంక్ పేరు మార్చుకోవడానికి అవకాశం లేదు. ఆ పేరు ఎలా మార్చుకోవాలి? పేరు మార్చుకోవడానికి అవకాశం ఇవ్వండి అని ఒక మెయిల్ పంపించడం జరిగింది. అందరికి చెప్పాను. ఆ మెయిల్‌కి రెస్పాన్స్ వచ్చేంత వరకు కూడా దయచేసి మీరు నేమ్ ఎడిట్ చేయొద్దు అని చెప్పడం జరిగింది. అయితే రీసెంట్‌గా మొన్న 24వ తారీఖు నాకు రిప్లై రావటం జరిగింది. నోడల్ ఆఫీసర్ గారి దగ్గర నుంచి. వారు పంపించినటువంటి సారాంశం మీకు చెప్తున్నాను రిప్లైలో. ప్రస్తుతం ఎడిట్ చేసుకోవడానికి అవకాశం ఇచ్చాం మే నెల 7వ తారీఖు నుంచి. బ్యాంక్ లోపాలు ఉన్న వాటిని సరిజేసుకోవచ్చు. సో, అందరూ కూడా మే నెల 7వ తేదీ నుంచి ఆగస్టు 6వ తేదీ వరకు అవకాశం ఇచ్చాము. కాబట్టి బ్యాంక్ లోపాలున్నట్లయితే సరిచేసుకోండి అని మాత్రమే నాకు రావడం జరిగింది. కాబట్టి పేరు మార్చుకోవడానికి అవకాశం రాలేదు. అందువలన మీరు చేయాల్సిందేంటంటే, ప్రెజెంట్‌గా మీకు ఏ బ్యాంకులోనైతే అకౌంట్ ఉన్నదో, ఆ యొక్క అకౌంట్‌ను మాత్రం అప్‌లోడ్ చేయండి. అప్‌లోడ్ చేసిన తరువాత వారికి ఒక మెయిల్ పంపిద్దాం. ఎవరైతే పంపిస్తున్నారో వారికి ఒక మెయిల్ పంపిద్దాం. మనం పంపించాల్సినటువంటి మెయిలు ఏ విధంగా ఉందో నేను పైన డిస్‌ప్లే చేశాను కాబట్టి, ఆ మెయిల్‌ని చూసి మీ పేరు, ఏ నంబర్‌తో అప్‌లోడ్ చేశారో అవన్నీ ఫిల్ చేసి, ఆ విధంగా నోడల్ ఆఫీసర్ గారికి మెయిల్ పంపించండి. మొట్టమొదట మీరు చేయాల్సిందేంటంటే, బ్యాంక్ అకౌంట్‌ను అప్ అప్‌డేట్ చేయండి. అప్‌డేట్ చేయండి. అప్‌డేట్ చేసిన తరువాత సెపరేట్‌గా నోడల్ ఆఫీసర్ గారికి మెయిల్ పంపిద్దాం. ఎందుకంటే, మరి ఆ మెయిల్ వారు చూసుకొని మనకు పేమెంట్ చేయడానికి అవకాశం ఉంది. కాబట్టి అందరూ గూడా తప్పనిసరిగా ఆ యొక్క విధానాన్ని ఫాలో అవ్వాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాను. థాంక్ యూ వెరీ మచ్.